హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. ఈరోజు అయితే నేను సూపర్ టేస్టీ మటన్ కర్రీ రాగి సంగటి చేశాను. ఒక కుక్కర్లో మనం మటన్ని క్లీన్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్, సాల్టు, కొంచెం పసుపు వేసుకొని చక్కగా 70% కుక్ చేసుకొని అదే కుక్కర్లో డ్రై చేసుకోవాలి. చక్కగా వాటర్ ఏమీ లేకుండా చక్కగా మనం డ్రై చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ వేరే కడాయిలో మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మనకు మసాలా దినుసులు అవన్నీ యాడ్ చేసుకొని దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం అన్నీ వేసుకొని మనం ముందుగా పక్కన ఉడికించుకొని ఫ్రై చేసుకున్న మటన్ని యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసినాక చక్కగా అందులోనే ఒక 10 మినిట్స్ వరకు మనం చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మనకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టైం పట్టదు. ఆల్రెడీ మనకు కుక్ అయ్యింది, చక్కగా ఫ్రై అయింది కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ రాగి సంగటి కోసం నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకొని గ్లాసుకి 9 గ్లాస్ చొప్పున వాటర్ తీసుకున్నాను. సో 1.5 గ్లాస్కి వచ్చేసి మనకు ఎంత పడుతుందో అంత వాటర్ తీసుకొని ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం చక్కగా మనకు రాగి పిండి అనేది మనకు ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో మనకు మటన్ కర్రీలోకి రాగి సంగటి అనేది సూపర్గా ఉంటుంది. సో నాకు చిన్నప్పటి నుంచి రాగి సంగటి బాగా అలవాటు అనమాట. సో పిల్లలకి కూడా అదే అలవాటు వచ్చింది. సూపర్గా నాన్ వెజ్ చేస్తే మాత్రం రాగి సంగటి చేయమని సూపర్ ఇష్టంగా అయితే తింటారండి. ఇంకెందుకు లేటు, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం తడి చేసుకుంటూ ఇలా అయితే చేసుకోవాలి, లేకపోతే హ్యాండ్ అనేది కాలుతుంది. కాబట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు ముద్దలు చేయడానికి చెయ్యి కాలుతుంది కాబట్టి ఒక ప్లేట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ ప్లేట్కి ఇలా చేసామంటే మనకైతే ఈజీగా మనకు ముద్దలు అనేవి వస్తాయి. సో అలవాటైన వాళ్ళైతే చెయ్యి తడి చేసుకొని డైరెక్ట్గా ముద్దలు అయితే చేయొచ్చండి. సో నాకైతే కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేనైతే ఇలా హ్యాండ్తో చేశాను. మీకు చూపించడం కోసం ప్లేట్తో కూడా చేసి చూపించాను. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో